మహాపరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ పేరు ప్రకటన 2:17 ఉన్న క్రొత్త పేరైనటువంటి క్రీస్తు నామములో పరిశుద్ధులందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడని గురించి బైబిల్ గ్రంథము చాలా క్లియర్గా మాట్లాడుతుంది. కానీ దాన్ని గ్రహించడంలో క్రైస్తవులు చాలా తప్పిపోవడం జరిగింది. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం గురించి కొన్ని విషయాలు మేము ముందుంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మనం చూస్తే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము అది రెండవ రాకడని గురించి చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అంతేకాకుండా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో రెండు భాగాలుగా అది ఎలా జరుగుతుందనేది ప్రకటన 10వ అధ్యాయం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రకటన 10వ అధ్యాయము 1వ వచనంలో బలిష్ఠుడైన దూత పరలోకం దిగి వస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో విప్పబడిన ఒక పుస్తకం ఉంది. ఆయన మేఘాన్ని ధరించుకొని ఉన్నాడు. ఆయన వర్షపు ధనుసుతో ఆయన తలపైన ఉంది. ధరించుకొని మేఘంలో ఆయన భూమి మీదకి దిగి వస్తూ ఉన్నాడు. రెండవ వచనం మనం చూసినట్లయితే ఆయన ఒక పాదం భూమి మీద మరొక పాదం సముద్రం మీద మోపినట్లుగా చూస్తూ ఉన్నాం. మూడవ వచనంలో మనం చూసినట్లయితే ఆయన సముద్రం మీదను భూమి మీదను నిలబడి ఆయన పలుకుచుండగా సింహంవలె ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వచ్చినాయి. 4వ వచనంలో ఆ 7 ఉరుములు యాహాను రాయబోతుండగా దేవుడు యాహాను రాయద్దు అని యాహాను చేత వాటిని రాయకుండా వాటిని నిషేధించారు. 5వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక ఆలస్యం ఉండదు కానీ అని ఆకాశంతో ఆయన ఒట్టు పెట్టుకుంటాడు. ఆయన 6వ వచనంలో ఇక ఆలస్యం ఉండదు కానీ దేవుడు తన యొక్క కార్యం చేయబోతున్నాడు అని మాట్లాడుతున్నారు. 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన దేవుని యొక్క మర్మాన్ని గత కాలంలో విడిచిపెట్టబడిన దేవుడు ఏమై అన్నాడు, దేవుడు ఎవరై అన్నారు అనే మర్మాన్ని ఆ 7వ వచనంలో బయలుపరుస్తూ ఉన్నారు. 8వ వచనం మనం చూసినట్లయితే ఎవరైతే భూమి మీదను సముద్రం మీదను నిలబడి ఉన్నారో ఆ యొక్క వ్యక్తి చేతిలో ఉన్న ఆ చిన్న పుస్తకాన్ని వెళ్ళి అడిగి తీసుకో అని చెప్పి యాహానుతో అదో చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. 9వ వచనంలో ఆ యాహాను ఆ దూత దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాన్ని అడిగారు, నాకు ఇమ్మని. అప్పుడు ఆ దూత చెప్తూ ఉన్నారు, ఈ పుస్తకాన్ని నువ్వు తినేవేయి, ఇది నీ నోటికి మధురంగా ఉంటుంది, తిన్న తర్వాత నీ కడుపు చేదుగా ఉంటుంది అని ఆ దూత మాట్లాడింది. 10వ వచనంలో యాహాను ఆ పుస్తకాన్ని తీసుకొని ఆ 10వ వచనంలో యాహాను దాన్ని తినగా ఆ పుస్తకాన్ని తినగా చిన్న పుస్తకాన్ని తినగా అది యాహాను యొక్క నోటికి మధురముగాను తిన్న తర్వాత కడుపంతా చేదైనట్లుగా వ్రాయబడింది. 11వ వచనంలో మరల ఎవరైతే రాజులు ప్రతి కాలంలో ఉన్నట్టు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి కొరకు మరల నువ్వు ప్రవచించాలి అని 11వ వచనంలో రాయబడింది. 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ చాలా క్లియర్గా దేవుని యొక్క మొదటి రాకడ, దేవుని యొక్క రెండవ రాకడ గురించి ఎదురు చూసే వాళ్ళకి ఇందులో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇక్కడ 10వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 1వ వచనంలో బలమైన దూత పరలోకము నుంచి విప్పబడిన పుస్తకంతో కిందకి దిగి వస్తూ ఉన్నారు. ఆ పుస్తకము ప్రకటన 5వ అధ్యాయంలో మూయబడి ఉంది. ప్రకటన 10వ అధ్యాయంకి వచ్చేసరికి తెరవబడి ఉంది. ఆయన వచ్చేటప్పుడు తలపైన వర్షధనుస్సు ఉంది. ఆయన మేఘాన్ని ధరించుకొని ఉన్నాడు. ఆయన దిగి వస్తూ ఉన్నారు. ఎక్కడికి దిగి వస్తున్నారు? పరలోకం నుంచి దిగి వస్తూ ఉన్నారు. ఎక్కడికి దిగి వచ్చారంటే భూమి మీదకి వచ్చి ఒక పాదము సముద్రం మీదను మరొక పాదం భూమి మీదను మోపి సింహం వలె ఆర్భాటించాడు. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వరుస ప్రకారంగా మోగినాయి. అంటే దేవుడు రెండవ రాకడలో ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన ఆకాశంలోనో పైన ఎక్కడ ఉండలేదు కానీ పరలోకం నుంచి నేరుగా భూమి మీదకి దిగి వస్తున్నాడు. ఆయన భూమి మీద దిగి వచ్చినప్పుడు ఒక పాదము సముద్రం మీద మరొక పాదము భూమి మీద మోపుతున్నాడు ఆయన. అంటే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, దీన్ని భూమి అందరి మీద ఒక పాదాన్ని మోపాడు కదా అని. కానీ ఈ సముద్రము భూమి అనేది దేవుని యొక్క 2 పరిచర్లకు సూచనగా ఉన్నాయి. భూమి అనగా ఈ లోకానికి సంబంధించి అమెరికా దేశానికి గుర్తుగా ఉంది. సముద్రము అనగా నీరు, జలములు, అంటే రకరకాల జాతులు ప్రజలకు సంబంధించి అది భారతదేశానికి సూచనగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు తన యొక్క రెండవ రాకడలో పరలోకం నుంచి విప్పబడిన పుస్తకంతో దిగి ఈ భూమి మీదకైనా వచ్చి అమెరికాలోను ఇండియాలోను ఆయన పరిచయం చేయబోతున్నారు అనే ఒక సత్యాన్ని ప్రకటన 10వ అధ్యాయం వివరిస్తూ ఉంది. ఆయన 10వ అధ్యాయంలో దిగి వచ్చినప్పుడు, అమెరికాలో వచ్చినప్పుడు, ఇండియాలోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉండగా సింహం వలె ఆర్భాటిస్తూ ఉండగా అప్పుడు ఒక 7 ఉరుములు పలుకుతూ ఉన్నాయి. యాహాను వాటిని వ్రాయబోతుండగా దేవుడు చెప్పారు, యాహాను నువ్వు ఒక 7 ఉరుముల యొక్క రహస్యాన్ని వ్రాయొద్దు, వాటిని నిషేధించబడింది, నువ్వు పుస్తకంలో దాన్ని చేర్చొద్దు అని
దేవుడు యాహ్ అనే దాన్ని రాయకుండా నిషేధించాడు. అదేవిధంగా ఇక 4వ వచనం మనం చూసినప్పుడు ఆయన ఆ ఉరుము యొక్క రహస్యాన్ని యాహాన్ చేత నిషేధించబడ్డాడు. 5వ వచనంలో ఆయనకి చెప్తున్నాడు ఆకాశం తట్టు తన కుడి చేతిని ఎత్తని చెప్తున్నాడు. అదేవిధంగా 6వ వచనంలో ఇక ఆలస్యం ఉండదు అని చెప్తున్నాడు. 7వ వచనంలో ఆయన దేవుని యొక్క మర్మాన్ని బయలుపరుస్తున్నారు. 8, 9, 10 వచనాల్లో యాహాను అద్దో దగ్గరికి వెళ్ళి పుస్తకం తీసుకోవటము, తినటము, ఆయన కడపతో చేయదవటము. 11వ వచనంలో మరి యాహాను మరలా ఆ యొక్క ప్రవచనాలను చెప్పడము యాహాను గమనిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఈ చివరికాల సమయంలో జరగబోతున్నవి అనేది పరిశుద్ధ గ్రంథం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంది. మరి 1వ వచనంలో మరి ఆ యొక్క దూత దిగి వచ్చి ఒక పాదం భూమి మీద, మరొక పాదం సముద్రం మీద, అనగా అమెరికాలో, ఇండియాలో ఆయన దిగి వచ్చి 2వ రాకడలో వర్తమానం ఇచ్చినప్పుడు ఆ వర్తమాన సమయంలో ఆయన పేరేంటి అనేది ఉరుములకి రహస్యము మరి చెప్తా ఉంది. ఇది పరిశుద్ధ గ్రంథంలో పూర్తిగా మరుగు చేయబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయం రాయనవలేదు దేవుడు. ఈ ప్రకటన గ్రంథం అనగా పరిపూర్ణంగా ప్రత్యక్షత కలిగిన గ్రంథము. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఎవరైతే దేవుని చేత నిర్ణయించబడిన ప్రజలు ఉన్నారో వారికి మాత్రమే అర్థమయ్యే గ్రంథం ఇది. ఈ యొక్క ప్రకటన గ్రంథము మరి పరిపూర్ణంగా బయలుపడగలిగిన ప్రజలకు మాత్రమే ఇది అర్థమైంది. ఆయన తన యొక్క మరి లేఖనాల ప్రకారంగా ప్రకటన 10వ అధ్యాయం ప్రకారంగా బలిష్ఠుడైన దూత పరలోకం నుంచి భూమి మీద దిగి వచ్చి అమెరికాలోను, ఇండియాలోను తన యొక్క 2 పరిచర్యలు చేసి క్రొత్త నామాన్ని సంఘానికి ఇచ్చి ఆయన ఏదైతే విప్పబడిన పుస్తకాన్ని పరలోకంలో తీసుకుని వచ్చాడో అదే దేవుని యొక్క రహస్యము. అదే ఈ కాలానికి పెళ్లి కుమార్తెకి ఇవ్వబడిన సందేశాన్ని పెళ్లి కుమార్తెకి ఇచ్చి తినవేయమని చెప్పినప్పుడు అది నోటికి మధురంగా ఉంది. విన్నప్పుడు ప్రణాం దేవుడు, ప్రణాం ప్రవక్త, ప్రణాం క్రీస్తు, ప్రణాం అద్భుతాలు చేశాడు, ఇవన్నీ విన్నప్పుడు చాలా గొప్ప వ్యక్తి అని అనిపించింది. కానీ ఆ ప్రణామే దేవుడు, ఆ ప్రణామే క్రీస్తు అన్నారు అని ఎప్పుడైతే ఆ సత్యము వినాల్సి వచ్చిందో అప్పుడు ఆ కడుపుకి విన్నదంతా చేదైపోతూ ఉంది. కాబట్టి ఈ కాల ప్రజలకి అందరూ కూడా ప్రణాం గురించి వినడానికి నోటికి మధురంగానే ఉంది. కానీ తిన్న తర్వాత ఈయన ఆరాధించాలా, ఈయన వెంబడించాలా, ఈయన క్రీస్తా, ఈయన యేసుక్రీస్తా, ఈయన యెహోవానా అని కడుపు చేదైపోతుంది వీళ్ళందరికీ కూడా. అది ఈ కాలంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఇక ఆలస్యం లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఇక సమయం అయిపోయింది, ఇక ఆలస్యం లేదు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే నమ్ముతున్నామో, ఏదైతే మనము ఈ సత్యాన్ని వెంబడిస్తూ ఉన్నామో ఈ సత్యమే మరి 6వ పరిమాణంలో ఉన్న పరిశుద్ధులకి మరలా వెళ్ళి ఇప్పుడు దేవుడు యేసు అనే పేర్లో లేడు, బ్రహ్నాం అనే పేర్లో ఉన్నాడు అని మరలా అక్కడ ప్రవచనాలు మరి ప్రవచిస్తూ ఉంది. ఆ యొక్క యాహాను మరలా 6వ పరిమాణంలోకి వెళ్ళి ఆ యొక్క మరి వర్తమానాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. భూమి మీద జీవించిన మరి పెళ్లి కుమార్తె ఇక దేవుని పేరు ఇప్పుడు యేసు, యెహోవా కాదు, బ్రహ్నాం అని భూమి మీద వధువు ప్రకటిస్తోంది. 6వ పరిమాణంలో చనిపోయిన పరిశుద్ధుల యొక్క ఆత్మలకు యాహాను వెళ్ళి మరలా ప్రవచిస్తారు. ఆ యొక్క 11వ వచనం చెప్పినట్లుగా మరలా ప్రవచింపనగత్యం అని చెప్పిన లేఖనము యాహాను వెళ్ళి ఆ పరిశుద్ధులకి మళ్ళీ మరి ప్రకటిస్తున్నప్పుడు దేవుడు యెహోవాగాను యేసుగాను లేడు, ఆయన బ్రహ్నంగా ఉన్నారు. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే బ్రహ్నాం నమ్మాలని 6వ పరిమాణంలో చనిపోయిన పరిశుద్ధులకి ప్రకటించబడుతోంది. భూమి మీద జీవించిన పరిశుద్ధులకి జీవించిన వధువు మరి ప్రకటిస్తూ ఉంది. ఈ విధంగా ప్రకటన 10వ అధ్యాయము యేసుక్రీస్తు యొక్క మరి 2వ రాకడని గురించి ఆయన వచ్చినప్పుడు ఆ 2వ రాకడలో 2 పరిచర్యలు ఉన్నాయి. ఒక పరిచర్య అమెరికాలో, మరొక పరిచర్య ఇండియాలో జరుగుతుంది. ఈ 2 పరిచర్యల సమయంలో ఆయన ఉరుముల యొక్క రహస్యంలో దాయబడిన ఆయన కొత్త పేరు బయలుపరచబడుతోంది. ఈ సమయంలో ఇక ఆలస్యం లేదు, జరిగిపోతుంది అనేది ప్రకటన 10వ అధ్యాయం మనకు చాలా క్లియర్గా చెప్తోంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ కోసము ఎదురు చూస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజమా, మీ మీద మేము ప్రేమతో చెప్తూ ఉన్నాము. మీరు యేసుక్రీస్తుని కలుసుకోవాలంటే కనుక ప్రకటన 10వ అధ్యాయంలో చెప్పినట్లుగా మీరు సముద్రం మీద మరి భూమి మీద మరి తన 2 పాదాలను మోపి సింహంలో ఆర్భటించినటువంటి దేవుడు మరి ఎక్కడున్నారు, ఏమై ఉన్నారు, ఏ రూపంలో ఈ లోకానికి వచ్చాడు, ఆయన తన 2వ రాకడని ఏ విధంగా ముగించాడనే విషయాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా ప్రకటన మరి 10:3-4లో ఉన్న ఉరుము యొక్క రహస్యాన్ని మరి దాంట్లో దేవుడు ఏ మర్మాన్ని దాచి ఉంచాడనే విషయాన్ని మీరు గ్రహించాలని మేము ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాము. ఆ యొక్క లేఖనాలన్నీ కూడా మన కాలంలో మరి నెరవేర్చబడుతున్నాయి. ఆ ప్రకటన 10వ అధ్యాయము దేవుడు పరలోకం నుంచి భూలోకానికి మానవుడిగా దిగి వస్తూ ఉన్నాడు. అమెరికాలోకి, ఇండియాలోకి శరీరధారిగా 2వ రాకడలో 2 భాగాలుగా దేవుడు దిగి వచ్చి క్రొత్త పేరులో ఆయన తన కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ప్రకటన 10వ అధ్యాయాన్ని పరిపూర్ణంగా గ్రహించి యేసుక్రీస్తు 2వ రాకడ జరిగింది, ఆయన అమెరికాలోకి వచ్చారు, ఇండియాలోకి వచ్చారు, ఆయన సింహంలో ఆర్భటించినప్పుడు ఉరుముల యొక్క రహస్యం వచ్చింది. ఆ ఉరుముల రహస్యంలో యేసుక్రీస్తు యొక్క క్రొత్త పేరు దాగి ఉంది. కాబట్టి మీరు దాన్ని గ్రహించండి. ఈ క్రొత్త పేరే 6వ పరిమాణంలో ఉన్నట్టుగా చనిపోయిన పరిశుద్ధులకు ప్రకటించబడుతోంది. మరి కింద మరి జీవించిన పెళ్లి కుమార్తె ఈ లోకానికి ప్రకటిస్తోంది. కాబట్టి తప్పించుకునే మార్గమే లేదు. ఇక మీరు పరలోకం వెళ్ళాలి అంటే కనుక ప్రకటన 10:3-4లో ఆ యొక్క మరి బయలుపరచబడినటువంటి ఆ యొక్క 7 ఉరుములలో దాగి ఉన్న క్రొత్త పేరులో మీరు దేవుణ్ణి
ఆరాధించాలి. అదేవిధంగా అమెరికాలో ఇండియాలోకి వచ్చినటువంటి ఆ చిన్న పుస్తకం ఏదైతే ఉందో ఆ చిన్న పుస్తకాన్ని మీరు తీసుకుని ఆ దూత చేతిలో నుంచి తీసుకుని మీరు భుజిస్తేనే తప్ప మీరు పరలోకాన్ని గ్రహించలేరు, పరలోకానికి మీరు వెళ్ళలేరు, దేవుని మర్మాన్ని మీరు గ్రహించలేరు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి ప్రకటన 10వ అధ్యాయాన్ని చదివి పరిపూర్ణంగా మీరు గ్రహించాలని, ఒకవేళ మీకు అర్థం కాకపోతే చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ఆ యొక్క గొప్ప ఎత్తబడి కోసం కనుక మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ యొక్క మరి లేఖనాలు చదివి మీరు సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని నేను కోరుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.